అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బుక్. నా పేరు కృష్ణ. నేను ఈ రోజు నుంచి అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో భాగమైనటువంటి ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో మనం తరచుగా వినే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇంబ్యాలెన్స్, ఆర్డర్ ఫ్లో, ఆర్డర్ బ్లాక్ మొదలైన వాటి గురించి పూర్తిగా వివరించదలుచుకున్నాను. అందులో భాగంగా ఈరోజు మీకు పుల్ బ్యాక్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో పుల్ బ్యాక్ అనేది చాలా కీ రోల్ని పోషిస్తుందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎస్ఎంసి కాన్సెప్ట్స్కి పుల్ బ్యాక్ అనేది ఒక ఆయువు పట్టు అని చెప్పవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దామండి. మనకి టాపిక్ ఈజీగా అర్థం కావడానికి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఈజీగా తెలియడానికి ఇక్కడ ఒక స్కేల్ని రిప్రజెంట్ చేశాను. ఈ స్కేల్లో 0 to 20 అనేది అప్ ట్రెండ్ని, 20 to 0 అనేది డౌన్ ట్రెండ్ని సూచిస్తుంది. అయితే మనం అప్ ట్రెండ్లో ఫామ్ అయిన ఈ చార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ట్రెండ్తో పాటు ఉండే మూవ్స్ మరియు ట్రెండ్కి ఎగైనెస్ట్గా వచ్చే స్మాల్ కరెక్షన్ మూవ్స్, ఈ రెండు మూవ్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ట్రెండ్తో పాటు ఉండే ఈ మూవ్స్ని ఇంపల్సివ్ మూవ్స్ అంటారు. ట్రెండ్కి ఎగైనెస్ట్గా వచ్చే ఈ స్మాల్ కరెక్షన్ని, అంటే ఈ టెంపరీ కరెక్షన్ని కరెక్టివ్ మూవ్స్ అంటాం. సో ఈ విధంగా మనం ఈ చార్ట్ మీద ఇంపల్సివ్ మూవ్స్ని, కరెక్టివ్ మూవ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ కరెక్టివ్ మూవ్స్నే పుల్ బ్యాక్ మూవ్స్ అంటారన్న విషయం తెలియాలి. అదేవిధంగా మనం డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ చార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ట్రెండ్తో పాటు ఉన్న మూవ్స్ మరియు ట్రెండ్కి ఎగైనెస్ట్గా వచ్చే స్మాల్ కరెక్షన్ మూవ్స్, అనగా టెంపరీ కరెక్షన్ మూవ్స్, ఇవి రెండింటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ డౌన్ ట్రెండ్లో ట్రెండ్తో పాటు ఉండే ఈ మూవ్స్ని మనం ఇంపల్సివ్ మూవ్స్ అని అంటాం. ట్రెండ్తో పాటు ఉండే ఈ మూవ్స్ని మనం ఏమంటాం? ఇంపల్సివ్ మూవ్స్ అంటాం. ట్రెండ్కి ఎగైనెస్ట్గా వచ్చే ఈ స్మాల్ కరెక్షన్ని కరెక్టివ్ మూవ్స్ అంటాం. సో ఈ విధంగా డౌన్ ట్రెండ్లో కూడా మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇంపల్సివ్ మూవ్స్ని మరియు కరెక్టివ్ మూవ్స్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఈ విధంగా అబ్జర్వ్ చేసిన తర్వాత డౌన్ ట్రెండ్లో వచ్చే ఈ కరెక్టివ్ మూవ్స్ మనకి ఇంపార్టెంట్. ఈ డౌన్ ట్రెండ్లో వచ్చే ఈ కరెక్టివ్ మూవ్స్ని ఏమంటారు? పుల్ బ్యాక్ మూవ్స్ అంటారు. అంటే ఈ విధంగా మనం అప్ ట్రెండ్లోను మరియు డౌన్ ట్రెండ్లోను వచ్చే కరెక్టివ్ మూవ్స్ని ఐడెంటిఫై చేస్తే ఈ కరెక్టివ్ మూవ్స్నే మనం పుల్ బ్యాక్ మూవ్స్ అంటామన్న విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్లో మీకు బేసిక్ లెవెల్లో చెప్పాను. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అప్ ట్రెండ్ అవనివ్వండి, డౌన్ ట్రెండ్ అవనివ్వండి, కరెక్టివ్ మూవ్స్ని మనం పుల్ బ్యాక్ మూవ్స్ అంటారన్న విషయం మీకు తెలియాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఇంపల్సివ్ మూవ్స్, కరెక్టివ్ మూవ్స్ ఐడెంటిఫికేషన్లో కొంత తడబాటును వ్యక్తపరుస్తారు. వాళ్ళు డిఫరెన్షియేషన్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతారు. దానికి గల కారణం ఏంటంటే ఇంపల్సివ్ మూవ్స్, కరెక్టివ్ మూవ్స్ అనేవి వారు కలర్ బేస్డ్గా భావిస్తారు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంపల్సివ్ మూవ్స్, కరెక్టివ్ మూవ్స్ అనేవి కలర్ బేస్డ్ కాదు, ట్రెండ్ బేస్డ్ అనే విషయం గుర్తించాలి. వ్యాలిడ్ పుల్ బ్యాక్ గురించి క్లియర్గా అర్థం కావాలి అంటే మనకి ఈ 2 డిఫరెంట్ క్యాండిల్స్ యొక్క నేచర్ గురించి క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఐడెంటిఫికేషన్లో డిపెండెంట్ క్యాండిల్స్ యొక్క నేచర్ని, ఇండిపెండెంట్ క్యాండిల్స్ యొక్క నేచర్ని, డిపెండెంట్ క్యాండిల్స్నే ఇన్సైడ్ క్యాండిల్స్ అంటాం, ఇండిపెండెంట్ క్యాండిల్స్నే మెయిన్ క్యాండిల్స్ అంటాం. అంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ మరియు మెయిన్ క్యాండిల్స్ యొక్క నేచర్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సో ఈ ఇన్సైడ్ క్యాండిల్స్కి, మెయిన్ క్యాండిల్స్కి మధ్య డిఫరెన్స్ క్లియర్గా అర్థం కావడానికి నేను ఒక రెఫరెన్స్ క్యాండిల్ని తీసుకుంటున్నాను. ఇది ఒక రెఫరెన్స్ క్యాండిల్ అనుకున్నట్లయితే కనుక ఈ రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హై వాల్యూని, లో వాల్యూని మనం రిప్రజెంట్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఫామ్ అయిన ఈ క్యాండిల్ ఈ హై వాల్యూకి ఈ లో వాల్యూకి అంటే రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హై వాల్యూకి లో వాల్యూకి మధ్య ఇన్ బిట్వీన్ ఫామ్ అయినట్లయితే కనుక ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్తో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్య ప్రొటెక్ట్ చేయబడిందంటాం. ఇలా ప్రొటెక్ట్ చేయబడిన ఈ క్యాండిల్నే ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. దీనికి గల కారణాన్ని మనం చూసినట్లయితే ఈ క్యాండిల్ని చూసే అంటే ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఫామ్ అయిన ఈ రెడ్ క్యాండిల్ని చూసి మార్కెట్లో బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఏ విధమైన డెసిషన్ తీసుకోలేడు. అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో బయ్యింగ్ స్ట్రెంత్ ఉందా సెల్లింగ్ స్ట్రెంత్ ఉందా అనేది మార్కెట్లో ఉన్న బయ్యర్స్కి సెల్లర్స్కి వ్యూ అర్థం కాదు. కాబట్టి అంటే ఈ క్యాండిల్ బట్టి తన యొక్క డెసిషన్ తీసుకోలేడు. కాబట్టి బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఈ క్యాండిల్ని ఏమంటామంటే ఇండెసిషన్ క్యాండిల్ అంటాం. ఈ సందర్భంలో ఈ ఇండెసిషన్ క్యాండిల్ అనేది మొదటి క్యాండిల్ యొక్క హైకి మరియు లోకి మధ్య ప్రొటెక్ట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ ఈ ఇండెసిషన్ క్యాండిల్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. అంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్ యొక్క ఐడెంటిటీ ఈ మెయిన్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ క్యాండిల్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సైడ్ క్యాండిల్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ రెడ్ క్యాండిల్ యొక్క హై వాల్యూని లో వాల్యూని మనం డ్రా చేసినట్లయితే నెక్స్ట్ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఈ హైకి లోకి ఇన్ బిట్వీన్ ఫామ్ అయింది. ఇలా ఇన్ బిట్వీన్ ఫామ్ అయింది కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్య ఈ క్యాండిల్ ప్రొటెక్ట్ చేయబడిందని చెప్తాం. ఈ విధంగా ప్రొటెక్ట్ చేయబడిన ఈ క్యాండిల్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అనడానికి రీజన్ ఏంటంటే ఈ క్యాండిల్ని చూసి మార్కెట్లో బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఏ విధమైన డెసిషన్ తీసుకోలేడు. సో దిస్ క్యాండిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండెసిషన్ క్యాండిల్. ఈ సందర్భంలో ఈ ఇండెసిషన్ క్యాండిల్ అనేది మొదటి క్యాండిల్ యొక్క హైకి మరియు లోకి మధ్య ప్రొటెక్ట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ ఈ ఇండెసిషన్ క్యాండిల్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇండెసిషన్ క్యాండిల్స్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫామ్ అయిన ఈ ఇండెసిషన్ క్యాండిల్స్ మాత్రం ఇన్సైడ్ క్యాండిల్స్ క్రింద వస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఇది మదర్ క్యాండిల్ అనుకున్నట్లయితే కనుక ఇది బేబీ క్యాండిల్ అవుతుంది. ఇది మదర్ క్యాండిల్ అనుకున్నట్లయితే కనుక ఇది బేబీ క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే దిస్ క్యాండిల్ అండ్ దిస్ క్యాండిల్, దీస్ టూ క్యాండిల్స్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. నెక్స్ట్ మనం మెయిన్ క్యాండిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు క్లియర్గా అర్థం కావడానికి ఈ క్యాండిల్ ఒక రెఫరెన్స్ క్యాండిల్ అనుకుందాం. ఈ రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హైని లోని మనం తీసుకున్న తర్వాత ఈ రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హైని ఈ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది, ఇక్కడ విత్ బాడీతో బ్రేక్ చేసింది. విత్ బాడీతో బ్రేక్ చేసిన లేదా విత్ విక్తో బ్రేక్ చేసిన ఇక్కడ బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపుతారు. అంటే బయ్యర్స్ ఇక్కడ బయింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది, బయింగ్ ప్రెజర్ ఇనిషియేట్ అయ్యిందని ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ని మనం డెసిషన్ క్యాండిల్ అంటాం. అదేవిధంగా ఈ రెడ్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క హైని దీని యొక్క లోని రిప్రజెంట్ చేసిన ఒకసారి చూడండి. అలా రిప్రజెంట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ యొక్క లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. విత్ బాడీతో బ్రేక్ చేసిన లేదా విక్తో బ్రేక్ చేసిన ఇక్కడ సెల్లర్స్ ఏ విధంగా థింక్ చేస్తారంటే ఇక్కడ సెల్లింగ్ స్ట్రెంత్ ఇనిషియేట్ అయిందని భావిస్తారు. అంటే ఇక్కడ ఈ ఏరియాలో సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపుతారు. సో దిస్ క్యాండిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెసిషన్ క్యాండిల్. అంటే మార్కెట్లో బయ్యర్స్ సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపే క్యాండిల్స్ మెయిన్ క్యాండిల్స్ అవుతాయి. అంటే క్లియర్గా అర్థం కావాలి అంటే బయ్యర్స్ యొక్క వ్యూ బయింగ్ ప్రెజర్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది చూస్తారు, సెల్లర్స్ యొక్క వ్యూ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ ఇనిషియేట్ అయిందని చూస్తారు. అలా బయింగ్ ప్రెజరు సెల్లింగ్ ప్రెజర్ ఇనిషియేట్ అయ్యే ఈ క్యాండిల్స్ మనం మెయిన్ క్యాండిల్స్ కింద భావించవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ బట్టి మీకు ఇన్సైడ్ క్యాండిల్కి మెయిన్ క్యాండిల్కి మధ్య డిఫరెన్స్ అర్థమైందని భావిస్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థం కావడానికి మీకు నేను ఈ విధమైన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. కలర్ ఆఫ్ ది క్యాండిల్ ఈజ్ నాట్
ఇంపార్టెంట్. ఇక్కడ కలర్ ఆఫ్ ది క్యాండిల్ ఈజ్ నాట్ మ్యాటర్ అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అట్ ది సేమ్ టైం మనలో కొంతమందికి ఈ భావన వచ్చి ఉండవచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్లో బయ్యర్స్ స్ట్రెంత్, సెల్లర్స్ స్ట్రెంత్ అనేది మెయిన్ క్యాండిల్ మీద డిపెండ్ అయ్యే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మెయిన్ క్యాండిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మార్కెట్లో, ఇన్సైడ్ క్యాండిల్కి అంత ఇంపార్టెన్స్ లేకపోవచ్చు అనే భావన రావచ్చు. యాక్చువల్గా ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అవనివ్వండి, స్టాప్ లాస్ హంటింగ్ కాన్సెప్ట్స్ అవనివ్వండి, ఏ కాన్సెప్ట్స్ అయినా రీటైల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి డెవలప్ అయిన కాన్సెప్ట్సే. రీటైల్ ట్రేడర్స్ యాక్చువల్గా మెయిన్ క్యాండిల్స్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు. అలానే ఇన్సైడ్ క్యాండిల్స్కి వాల్యూ లేదా అంటే ఆ ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క వాల్యూ మనకి బిగ్ ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్లో ఏ విధంగా ఉంటుంది అనేది తెలిస్తే మనకి దాని యొక్క వాల్యూ అర్థమవుతుంది. ఆ విషయాలను మీకు ముందు ముందు సైకాలజీ బేస్డ్ ట్రేడింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఎనీహౌ ఇప్పటి వరకు మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే ఇన్సైడ్ క్యాండిల్కి మెయిన్ క్యాండిల్కి మధ్య డిఫరెన్స్ అర్థం అవ్వాలి. అది అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, ఈ ఇన్సైడ్ క్యాండిల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది రెఫరెన్స్ క్యాండిల్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, దిస్ వన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ all these three candles are inside candles. These three candles are protected between this candle high and low value. Okay, now మెయిన్ క్యాండిల్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మెయిన్ క్యాండిల్స్ యొక్క సినారియోస్ అంటే ఎన్ని విధాలుగా ఫామ్ అయ్యే అవకాశం ఉందో కూడా ఇక్కడ చూద్దాం. ఇది రెఫరెన్స్ క్యాండిల్ అనుకున్నట్లయితే కనుక ఈ రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హైతో ఈక్వల్ హైని ఫామ్ చేసే సినారియో ఒకటి. నెక్స్ట్ సినారియో చూసుకున్నట్లయితే కనుక ఈ రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హైని విత్ విక్తో బ్రేక్ చేసే సినారియో ఒకటి. నెక్స్ట్ సినారియో తీసుకున్నట్లయితే కనుక ఈ రెఫరెన్స్ క్యాండిల్ యొక్క హైని విత్ బాడీతో బ్రేక్ చేసే సినారియో ఒకటి. అంటే ఈ మూడు సినారియోలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మొదటి క్యాండిల్ యొక్క హైతో ఈక్వల్ హైని ఫామ్ చేసింది. ఈ సినారియోలో ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది విత్ విక్. ఈ సినారియోలో ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది విత్ బాడీ. ఎనీహౌ ఈక్వల్ హైని ఫామ్ చేయడం లేదా హైని బ్రేక్ చేయడం అంటే దీన్ని క్యాండిల్ వైజ్ ఐరా హై కింద భావించవచ్చు. దిస్ ఆల్సో క్యాండిల్ వైజ్ ఐరా హై. సో ఈక్వల్ హై, క్యాండిల్ వైజ్ ఐరా హై, క్యాండిల్ వైజ్ ఐరా హై. ఓకే, ఈ త్రీ సినారియోస్ తర్వాత మెయిన్ క్యాండిల్ ఫార్మేషన్లో నెక్స్ట్ సినారియోస్ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఫోర్త్ సినారియో. ఇన్ దిస్ సినారియో ఈ క్యాండిల్ యొక్క లోతో ఈక్వల్ లోన్ ఫామ్ చేసింది. అదేవిధంగా ఫిఫ్త్ సినారియోని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క లోని విత్ విక్తో బ్రేక్ చేసింది. అంటే క్యాండిల్ వైజ్ లోయర్ లోని ఫామ్ చేసింది. అదేవిధంగా సిక్స్త్ సినారియోని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క లోని విత్ బాడీతో బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ క్యాండిల్ వైజ్ లోయర్ లో ఇది కూడా. ఎనీహౌ ఇక్కడ ఈక్వల్ లోన్ ఫామ్ చేసింది, ఇక్కడ లోయర్ లోన్ ఫామ్ చేసింది క్యాండిల్ వైజ్, ఇక్కడ లోయర్ లోన్ ఫామ్ చేసింది క్యాండిల్ వైజ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ విత్ విక్తో బ్రేక్ చేసింది, ఇక్కడ విత్ బాడీతో బ్రేక్ చేసింది. దీస్ 6 సినారియోస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెయిన్ క్యాండిల్స్. సో మీకు ఈ మొత్తం ఇక్కడ కన్క్లూషన్ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఇన్సైడ్ క్యాండిల్కి మెయిన్ క్యాండిల్కి డిఫరెన్స్ క్లియర్గా అర్థం కావాలి. ఈ కాన్సెప్ట్ని ఇంత ఎక్కువసేపు ఎందుకు చెప్పానంటే మనం ఎంటైర్ పుల్ బ్యాక్ అవనివ్వండి, ఇండ్యూస్మెంట్ అవనివ్వండి, ఇంబ్యాలెన్స్ అవనివ్వండి, ఆర్డర్ బ్లాక్ అవనివ్వండి, వేటిని ఐడెంటిఫికేషన్ చేయాలన్నా అంటే తప్పు లేకుండా అంటే మిస్టేక్ లేకుండా వీటి యొక్క ఐడెంటిఫికేషన్ సిస్టమేటిక్గా చేయాలి అంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్కి మెయిన్ క్యాండిల్కి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అందుకని దీనికి ఎంత టైం తీసుకున్నాను. ఇక్కడ మీరు ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ మెయిన్ క్యాండిల్స్ సినారియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భంలో మీకు అర్థం కావడానికి ఈజీ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కలర్ ఆఫ్ ది క్యాండిల్ ఈజ్ నాట్ ది మ్యాటర్ అనే విషయం మీకు క్లియర్ కట్గా అర్థం కావాలి. ఇవన్నీ సినారియోస్ని ఒకే పేజ్లో మీకు
రిప్రజెంట్ చేస్తున్నాను. వీటిని చూసుకోవడం ద్వారా మీకు కూలంకషంగా ఒక అవగాహన చాలా ఈజీ వేలో వస్తుంది. ఓకే, ఫైనల్గా మెయిన్ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్స్కి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలియడానికి ఈ చార్ట్ ఒకసారి చూద్దాం. ఈ ఏ అనే క్యాండిల్ని రెఫరెన్స్ క్యాండిల్గా భావిద్దాం. ఈ అనే క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫామ్ అయిన ఈ బి అనే క్యాండిల్ ఏ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ బి అనే క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవునా కాదా అనేది ఎలా టెస్ట్ చేస్తామంటే, దీనికి ప్రీవియస్గా మెయిన్ క్యాండిల్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి. దీనికి ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ ఏ, దీని మెయిన్ క్యాండిల్ అనుకున్నాం కదా, మనం మెయిన్ క్యాండిల్గా భావించాం. ఈ మెయిన్ క్యాండిల్ యొక్క హైని ఈ బి అనే క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ బి అనే క్యాండిల్ ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ క్యాండిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సి అనే క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవునా కాదని టెస్ట్ చేయాలంటే దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ని మనం వెతకాలి. దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఏది, బి. ఈ బి యొక్క హైని కానీ లోని కానీ ఈ సి అనే క్యాండిల్ బ్రేక్ చేస్తే ఈ సి అనే క్యాండిల్కి మెయిన్ క్యాండిల్ నేచర్ వస్తుంది. ఇక్కడ సి అనే క్యాండిల్ బి అనే క్యాండిల్ యొక్క, అంటే బి అనే మెయిన్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సి అనే క్యాండిల్కి మెయిన్ క్యాండిల్ నేచర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ఫామ్ అయిన ఈ క్యాండిల్ చూసుకున్నట్లయితే కనుక ఈ క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవునా కాదనేది ఎలా టెస్ట్ చేస్తాం, దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఏదో చూసుకోవాలి. దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ సి. ఈ సి యొక్క హైని కానీ లోని కానీ ఇది బ్రేక్ చేస్తే మెయిన్ క్యాండిల్ అవుతుంది. ఈ క్యాండిల్ సి యొక్క హైని కానీ లోని కానీ బ్రేక్ చేయలేదు కాబట్టి దిస్ ఈజ్ ఇన్సైడ్ క్యాండిల్. ఓకే, నెక్స్ట్ ఈ డి అనే క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవుతుందా కాదా అనేది టెస్ట్ చేద్దాం. ఈ డి అనే క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవుతుందా కాదా అనే దానికి టెస్ట్ ఎలాగా, దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ని సెట్ చేయాలి. దీనికి ప్రీవియస్గా ఒక క్యాండిల్ ఉంది, బట్ దట్ ఈజ్ ఇన్సైడ్ క్యాండిల్. దానికి ప్రీవియస్గా ఇంకొక క్యాండిల్ ఉంది, దట్ ఈజ్ మెయిన్ క్యాండిల్. అంటే ఈ డి అనే క్యాండిల్కి ప్రీవియస్ మెయిన్ క్యాండిల్ ఏమవుతుంది, సి అవుతుంది. ఈ సి అనే క్యాండిల్ యొక్క హైని ఈ డి అనే క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి దిస్ డి క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ అనే క్యాండిల్ డి అనే క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ ఈజ్ ఆల్సో మెయిన్ క్యాండిల్. ఇక్కడ ఎఫ్ అనే క్యాండిల్ ఈ అనే క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తుంది కాబట్టి, అంటే ఎఫ్ అనే క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ ఈ క్యాండిల్ కూడా మెయిన్ క్యాండిలే. ఈ మెయిన్ క్యాండిల్ యొక్క లోని ఎఫ్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఎఫ్ ఈజ్ ఆల్సో మెయిన్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఇప్పుడు ఎఫ్ యొక్క హైని కానీ లోని కానీ బ్రేక్ చేయలేదు, సో దిస్ ఈజ్ ఇన్సైడ్ క్యాండిల్. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎఫ్ యొక్క దీని ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్, దానికి ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ మెయిన్ క్యాండిల్. సో ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఎఫ్ అవుతుంది. ఈ ఎఫ్ యొక్క హైని కానీ లోని కానీ ఈ క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ క్యాండిల్. అంటే ఇక్కడ దీస్ టూ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. దీస్ టూ క్యాండిల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బిట్వీన్ హై అండ్ లో వాల్యూస్ ఆఫ్ ఎఫ్. సో ఇవి రెండు ఇన్సైడ్ క్యాండిల్స్ అవుతాయి. నెక్స్ట్ ఫామ్ అయిన ఈ క్యాండిల్ మెయిన్ క్యాండిల్ అవునా కాదా అనేది ఎలా టెస్ట్ చేస్తాం, దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. దీనికి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఏది, ఇది. దీని యొక్క హైని కానీ లోని కానీ ఈ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది కూడా ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ ఒకదానికొకటి డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పటికీ ఈ మూడు క్యాండిల్స్ మెయిన్ క్యాండిల్ యొక్క హైని కానీ లోని కానీ బ్రేక్ చేయలేదు కాబట్టి దీస్ త్రీ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఈ డిస్టింగ్విషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇండ్యూస్మెంట్ని కానీ ఇంబ్యాలెన్స్ని కానీ ఇప్పుడు మనం చెప్పే పుల్ బ్యాక్ని కానీ ఏది ఐడెంటిఫికేషన్ చేయాలన్నా ఈ డిస్టింగ్విషన్ మీకు క్లియర్గా తెలియాలి. ఓకే, నెక్స్ట్ జి అనే క్యాండిల్. జి అనే క్యాండిల్కి ప్రీవియస్గా ఈ క్యాండిల్ ఉంది, దానికి ప్రీవియస్గా ఈ క్యాండిల్ ఉంది, దానికి ప్రీవియస్గా ఈ క్యాండిల్ ఉంది. కానీ ఈ ప్రీవియస్ త్రీ క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్. అంటే జి అనే క్యాండిల్కి ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఏది, ఎఫ్. అంటే ఈ ఎఫ్ అనే మెయిన్ క్యాండిల్ యొక్క హైని ఈ జి బ్రేక్ చేసింది కాబట్టి ఈ జి అనే క్యాండిల్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ క్యాండిల్ అవుతుంది. ఓకే, జి అనే క్యాండిల్ యొక్క హైతో ఈక్వల్ హైని ఫామ్ చేస్తుంది కాబట్టి హెచ్ అనే క్యాండిల్ కూడా ఏమవుతుంది, మెయిన్ క్యాండిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ హెచ్ అనే మెయిన్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్య ఉంది కాబట్టి ఈ క్యాండిల్ ఏమవుతుంది, ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ హెచ్ యొక్క లోని బ్రేక్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ క్యాండిల్. ఇప్పుడు ఈ క్యాండిల్ ప్రీవియస్గా ఉన్న మెయిన్ క్యాండిల్ ఐ యొక్క
హై వాల్యూని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ క్యాండిల్ కూడా ఏమవుతుంది, మెయిన్ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ ఈ కే అనే క్యాండిల్ ప్రీవియస్గా ఉన్న జే అనే క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ క్యాండిల్. ఇప్పటి వరకు నేను మొత్తం ఎంటైర్ వీడియోలో రెండే విషయాలు చెప్పాను. పుల్ బ్యాక్ ఐడెంటిఫికేషన్లో కరెక్టివ్ మూవ్స్ యొక్క ఇంపార్టెన్స్ని, అట్ ది సేమ్ టైం చార్ట్లో పుల్ బ్యాక్ క్యాండిల్స్ని ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఇన్సైడ్ క్యాండిల్స్కి మెయిన్ క్యాండిల్స్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఆ రెండింటి గురించి కూడా కూలంకషంగా వివరించాను. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ ఛానల్ ద్వారా రిటైల్ ట్రేడర్స్కి అవసరమైన చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ని వీడియోస్ రూపంలో స్పూన్ ఫీడింగ్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను కాబట్టి ఇందులో కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి పార్ట్స్ కింద చెప్పదలుచుకున్నాను. కాబట్టి సబ్జెక్ట్ అందించడంలో నా తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను, అనేదా భావించవద్దు. సో ఈ పుల్ బ్యాక్కి ఇనీషియల్గా మనకు అవసరమైన బేసిక్స్ని ఈ వీడియోలో వివరించాను. సో పుల్ బ్యాక్ గురించి, నెక్స్ట్ వాటి ఎగ్జాంపుల్స్ గురించి, చార్ట్లో ఎనాలిసిస్ గురించి నెక్స్ట్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.